Hi, hello everyone. Welcome to Vishwan Computers. In our today's video, we'll see about the PowerPaint, components of PowerPaint, parts ఏముంటాయి, అందులో యూటిలైజేషన్స్ ఏముంటాయి, అండ్ స్లైడ్స్ వ్యూస్ ఏముంటాయి అనేది మనం ఈరోజు టాపిక్లో చూడబోతున్నాం. ఓకే, ఇక్కడ విండోస్ బటన్ మీద క్లిక్ చేయండి. విండోస్ 10లో ఉంటే, విండోస్ 7లో ఉంటే స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి అండ్ సెర్చ్ ఫర్ యువర్ ఎంఎస్ ఆఫీస్. ఎంఎస్ ఆఫీస్ని సెర్చ్ చేసి అక్కడ మీరు PowerPaintని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఒక వీడియో చూస్తే మీకు లాంగ్ క్వశ్చన్స్ అన్ని కవర్ అవుతాయండి మీ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ గురించి. సో ఇక్కడ మనం PowerPaint ప్రెజెంటేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ ఆన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ PowerPaint. ఇక్కడ నేను 2007 యూస్ చేస్తున్నాను అండి. 7 యూస్ చేస్తే ఒక రకంగా కనిపిస్తుంది, 16 యూస్ చేస్తే ఒక రకంగా, 10 యూస్ చేస్తే అపియరెన్స్ ఒక రకంగా కనిపిస్తుంది. మనకు ఆప్షన్స్ మాత్రం సిమిలర్గా ఉంటాయి అన్ని దాంట్లో కూడా. మనం ఇక్కడ పార్ట్స్ ఆఫ్ ద PowerPaint లేదా కాంపోనెంట్స్ ఆఫ్ ద PowerPaint ఏమేమి ఉంటాయని చూద్దాం. సో ఈ విండోని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలండి, దాంట్లో పార్ట్స్ ఏముంటాయి అనేది ఆటోమేటిక్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి, మనకి టాప్లో ప్రెజెంటేషన్ 1 అని కనిపిస్తుంది కదా, మీరు సేవ్ చేసిన నేమ్ ఇక్కడ కనిపిస్తుంది, దీన్ని మనం టైటిల్ బార్ అంటాం. అలాగే ఇక్కడ మనకి అండు, రీడు, సేవ్ బటన్ కనిపిస్తున్నాయి కదా, ఇవి క్విక్ యాక్సెస్ టూల్ బార్. సింపుల్ అండి, ఇవి ఆప్షన్స్ కామన్గా మనకు 3 అప్లికేషన్స్లో కనిపించేవి, PowerPaintలో, వర్డ్లో అండ్ ఎక్సెల్స్లో. అండ్ యూ పీపుల్ విల్ బి ఫైండింగ్ ఆఫీస్ 7 ఇన్ 2007. ఎల్స్ ఇక్కడ ఆప్షన్ ఒక ట్యాబ్ ఎక్స్ట్రా ఉంటుందండి, ఫైల్ అనే ట్యాబ్ ఎక్స్ట్రా ఉంటుంది. 10 కనుక లేకపోతే 16 సాఫ్ట్వేర్ కనుక మీరు యూస్ చేసినట్లయితే మీరు వర్షన్ని మెన్షన్ చేసి ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి, మీ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అండ్ ఈ బ్లూ కలర్ బార్ ఏదైతే ఉందో దీన్ని మనం రిబ్బన్ అంటున్నాం. ఓకే, అండ్ ఇక్కడ ఇది మినిమైజ్, మాక్సిమైజ్, క్లోజ్ యాజ్ యూజువల్ మీకు తెలిసిందే. అయితే రిబ్బన్లో మనకు ఉండే ట్యాబ్స్ వచ్చేసి హోమ్, ఇన్సర్ట్, డిజైన్, యానిమేషన్, స్లైడ్ షో అండ్ రివ్యూ వ్యూ. మనకి ఇక్కడ ఈ PowerPaintకి సంబంధించిన ఆప్షన్స్ ఏంటి అంటే డిజైన్, యానిమేషన్, స్లైడ్ షో, ఈ 3 ఆప్షన్లు ప్రెజెంటేషన్కి సంబంధించినవి. మిగిలిన ఆప్షన్స్ మనకు యాజ్ యూజువల్ వర్డ్లో, ఎక్సెల్లో కనిపిస్తూ ఉంటాయి. So you people need not to mention all the things that you people know. See, this is the special option for your PowerPaint that you need to mention. These tabs are along with your PowerPaint presentation that you need to mention. And this blue color bar will be called as a ribbon. And these are called as groups. Font, paragraph, drawing, all these things are there. No? These are called as groups. And this is a slide pane where you people can have the slides, where you people can insert one more slide that will appear over here. If you are inserting few more slides over here, then this will be up here. So people will be selecting this new slide and you people will be selecting the style that you want to have. అంటే మీకు కావాల్సిన స్లైడ్ స్టైల్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడొచ్చండి. అండ్ ఇక్కడ స్లైడ్ 1 of 1 అని ఉంది కదండి, అంటే మీరు ఎన్ని స్లైడ్స్ తీసుకున్నారు, ఆ స్లైడ్స్లో ఏ స్లైడ్లో మీరు ఉన్నారు. ఇక్కడ ఒకటే స్లైడ్ ఉంది, ఒకటే స్లైడ్ మీద మనం ఉన్నాం కాబట్టి స్లైడ్ 1 of 1 అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 స్లైడ్స్ తీసుకున్నాను అనుకోండి, ఇట్లా స్లైడ్ 1లో ఉంటే స్లైడ్ 1 of 10 అని చూపిస్తుంది. అంటే స్టేటస్ బార్ అన్నమాట. ఇది ఈ దాన్ని మనం ఏమంటున్నాం అంటే స్టేటస్ బార్ అంటున్నాం. అయితే ఇక్కడ ఏం చూపిస్తుంది అంటే స్టేటస్ బార్ అనేది చూపిస్తుంది, స్టేటస్ అనేది చూపిస్తుంది, ఏ దాంట్లో ఉన్నారు, ఏ స్లైడ్లో ఉన్నారు అని చెప్పేసి. ఇవి వ్యూస్ అండి, నార్మల్ వ్యూ, షార్టర్ వ్యూ అండ్ స్లైడ్ షో వ్యూ అనేది ఉంటుంది. ఇది జూమింగ్ బార్. ఓకే, అండ్ ఇక్కడ క్లిక్ టు యాడ్ నోట్స్ ఉంది కదండి, ఇది అడిషనల్ అండి, అంటే మీ ఈ పర్టికులర్ స్లైడ్కి సంబంధించిన నోట్స్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసి వెళ్ళొచ్చు. ఇవి మీ పార్ట్స్ అండి, దేనికి సంబంధించింది PowerPaint ప్రెజెంటేషన్కి. మీరు పెట్టుకుంటే వ్యూలోకి వెళ్ళి రూలర్ కనుక ఆన్ చేసుకుంటే మీకు హారిజాంటల్ రూలర్ ఒకటి కనిపిస్తుంది అండ్ వర్టికల్ రూలర్ ఒకటి కనిపిస్తుంది ఇలా. ఓకే, మీకు ఇంకా ఇన్సర్ట్ చేసుకుంటూ పోతే స్లైడ్స్ అనేవి ఆటోమేటిక్గా మీకు వర్టికల్ అండ్ హారిజాంటల్ బార్స్ అనేవి మీకు కనిపిస్తాయి. సో ఇక్కడ మనం పార్ట్స్ కాంపోనెంట్స్ చూసాం కదండి. ఇట్స్ వెరీ సింపుల్, చాలా సింపుల్ యాక్చువల్గా. ఏది ఎందుకు యూస్ చేస్తున్నారు, ఏ పార్ట్ని ఏమంటారు అనేది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. దట్ ఈస్ వాట్ కాంపోనెంట్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఆర్ఎస్ PowerPaint లేదా పార్ట్స్ ఆఫ్ ద PowerPaint అని చెప్పొచ్చు. ఓకే, అండ్ మనకు ఇక్కడ ఒక స్లైడ్ని మనం ఎట్లా, ఇక్కడ స్లైడ్ అంటున్నాం కానీ స్లైడ్ అంటే ఏంటి అంటే వర్కింగ్ ఏరియా ఆఫ్ యువర్ PowerPaint ఈజ్ కాల్డ్ యాజ్ స్లైడ్. ఈ వర్కింగ్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మనం PowerPaintలో స్లైడ్ అని అంటామండి. ఓకే, సింపుల్ అంటే వర్కింగ్ ఏరియా మనం ఒకవేళ చూసుకున్నట్టయితే వర్డ్లో పేజ్ అని అంటాం, ఒకవేళ ఎక్సెల్లో చూసుకున్నట్టయితే షీట్ అని అంటాం, ఇక్కడ మనం ఏమంటామంటే స్లైడ్ అని అంటాం. దీన్ని మనం ఇప్పుడు స్లైడ్ అంటున్నాం అనమాట. ఓకే, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. రైట్, మనం నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూషన్ చేద్దామండి. స్లైడ్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. ఒక 5 pages ఆఫ్ స్లైడ్స్ చూద్దాం, సింపుల్ స్లైడ్స్ని. అండ్ ఆ సింపుల్ స్లైడ్స్ మనం ఎట్లా సేవ్ చేస్తాం, ప్రెజెంటేషన్ ఎట్లా ఓపెన్ చేస్తారు, అండ్ వ్యూస్ అనేవి మీకు ఎక్కువ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి లాంగ్ క్వశ్చన్స్లో మనం వీటిని థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అదర్ వీడియోస్ మీరు చూడొచ్చు, ప్రాక్టికల్గా మీకు చూపిస్తున్నాం అంటే స్లైడ్స్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఎట్లా సేవ్ చేస్తారు, ఎట్లా మనం చేస్తామనేది చూద్దాం. ఓకే, దెన్ ఇక్కడ ఇవన్నీ క్లియర్ చేస్తాం కదా, మనం ఒకసారి చూసినట్టయితే చూడండి, నేను ప్రెజెంటేషన్ మన ఛానల్ పైనే ఇస్తున్నాను. నా ప్రెజెంటేషన్ వచ్చేసి విశ్వం కంప్యూటర్స్. ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే బై డిఫాల్ట్ ఇది స్లైడ్ వస్తుందండి, క్రియేటెడ్ బై విశ్వం. ఓకే, ఇట్లా నేను ఫస్ట్ స్లైడ్ చేశాను. అండ్ ఈ ఫస్ట్ స్లైడ్ తర్వాత నెక్స్ట్ స్లైడ్ నేనేం చూస్ చేస్తాను అంటే ఇక్కడ మీకు కావాల్సిన కంటెంట్ని బట్టి మీరు స్లైడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ నా ఛానల్ కంటెంట్ని కనుక చెప్పాలి అనుకుంటే టైటిల్ అండ్ కంటెంట్ పెడతాను. కంటెంట్ ఆఫ్ మై ఛానల్ ఇట్లా నేను రాస్తున్నాను. కంటెంట్ ఏముంటుందండి, మనకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అండ్ సి లాంగ్వేజ్, C++ అండ్ జావా, HTML అండ్ డిగ్రీకి సంబంధించిన కంప్యూటర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా నేను పెడుతున్నాను అండి.
ఇట్ డిపెండ్స్, మన కంటెంట్ అనేది అప్డేట్ చేస్తూ వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన కానీ అప్లికేషన్కి సంబంధించిన కానీ పెడుతున్నాను కదా, అవి నేను రఫ్గా రాస్తున్నాను. యూ కెన్ టైప్ ఎనీథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో స్లైడ్లో నేను కంపారిజన్ చేస్తున్నాను అనుకున్నాం, వేరే ఛానల్తో లేకపోతే వేరే వాటితో నేను కంపారిజన్ చేస్తున్నాను అనుకోండి, అది నేను తీసుకుంటున్నాను. లేదు ఏదైనా ఒక టైటిల్ పెట్టేసి ఒక బొమ్మ మాత్రమే చూపించాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్కి సంబంధించిన మనం ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాం కదా, కంప్యూటర్స్ అని పెడుతున్నాను. ఇక్కడ నేను ఇన్సర్ట్ చేస్తాను, పిక్చర్స్ ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ పిక్చర్స్ ఏం లేవు కాబట్టి నేను క్లిప్ ఆర్ట్ ఇన్సర్ట్ చేస్తానండి. క్లిప్ ఆర్ట్ ఇన్సర్ట్ చేసినప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఏదైనా పిక్చర్ తీసుకుంటాను, కంప్యూటర్ ఉన్న పిక్చర్ ఒకటి నేను తీసుకుంటాను, ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఎగ్జాంపుల్కి మనం ఈ కంప్యూటర్ ఇమేజ్ని నేను ఇక్కడ పెడుతున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సో ఇక్కడ ఇమేజ్ వచ్చింది కదండి, మీరు ఎన్లాక్ చేసుకోవచ్చు. దాని గురించి కంటెంట్ రాసుకోవచ్చు, టెక్స్ట్ బాక్స్ తీసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు టెక్స్ట్ రాయాలనుకుంటే టెక్స్ట్ బాక్స్ ఇవ్వచ్చు, లేదా మీరు ఏదైనా డిజైన్డ్ లేకపోతే వర్డ్ ఆర్ట్ ఇవ్వాలి అనుకుంటే టైటిల్ వర్డ్ ఆర్ట్లో ఇవ్వాలనుకుంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి వర్డ్ ఆర్ట్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్, ఇట్లా మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా ప్రజెంటేషన్ని తయారు చేయాలి. యాక్చువల్గా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు? పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్ అన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ విచ్ విల్ అలౌ యూ పీపుల్ టు డూ ద ప్రజెంటేషన్. ఏ దానికి సంబంధించిన ఏ టాపిక్కి సంబంధించిన ప్రజెంటేషన్ అయినా మీరు ఈ పవర్ పాయింట్లో చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా మీరు ప్రజెంటేషన్ అనేది చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక స్లైడ్ తీసుకుంటున్నాను, వేర్ ఐ విల్ హ్యావ్ అ బ్లాంక్ స్క్రీన్. రైట్, పిక్చర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్స్లోకి వెళ్దాం. డౌన్లోడ్స్లో ఈ పిక్చర్ ఉంది, మనకి విశ్వం కంప్యూటర్స్ లోగో ఉంది కదా, ఆ లోగోని నేను ఎన్లార్జ్ చేయొచ్చు. మనకు కావాల్సినంత సైజులో మనం ఎన్లార్జ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో దీన్ని మీరు ఇట్లా బ్లాంక్ కంపారిజన్ మీ కంటెంట్ని బట్టి మీరు మీ స్లైడ్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఇది సెలెక్ట్ చేసాం కదండి, ప్రతి స్లైడ్కి మనం డిఫరెంట్ స్లైడ్స్ ఇచ్చేసాం, కంటెంట్ ఇచ్చేసాం. లాస్ట్ స్లైడ్ నేను తీసుకుంటాను, 5th స్లైడ్ తీసుకుంటాను. అక్కడ నేను థ్యాంక్ యూ అని రాస్తాను, అంతే, ఏం చేయను, థ్యాంక్ యూ అని రాస్తాను. ఓకే, ఇన్సర్ట్లో వర్డ్ ఆర్ట్ని యూజ్ చేస్తాను. వర్డ్ ఆర్ట్ని యూజ్ చేసి నేను థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్, థ్యాంక్ యూ ఆల్, ఏదైనా రాయండి. సో ఇది రాసిన తర్వాత నేనేం చేస్తున్నాను అంటే అన్నిటికీ డిఫరెంట్ స్టైల్స్ ఇద్దాం. ఇవి వైట్ ఉన్నాయి కదా, సో ఇక్కడ మీరు థీమ్స్ డిజైన్ చూస్తున్నారు కదా, ఈ డిజైన్ మీద క్లిక్ చేసుకొని మీకు కావాల్సిన డిజైన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. అన్నిటికీ ఆటోమేటిక్గా అప్లై అవుతుంది, లేదా ఒక్కదాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని అప్లై చేయాలనుకుంటున్నా మీరు అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇట్లా మీరు స్లైడ్ అనేది ఉంటుంది. ఈ స్లైడ్ ఓరియంటేషన్ ఎలా ఉంది అంటే ల్యాండ్స్కేప్లో ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్లైడ్ షో చేసి చూపిస్తాను. స్లైడ్ షో ఫ్రమ్ ద బిగినింగ్. సో ఇట్లా కనిపిస్తుంది కదా. అట్లా కాకుండా మీరు ఇప్పుడు పోర్ట్రేట్ ఫార్మాట్లో కూడా చూడొచ్చు. ఇది ల్యాండ్స్కేప్ ఫార్మాట్లో ఉంది. పోర్ట్రేట్ ఫార్మాట్లో చూడాలి అనుకుంటే మనం హోమ్ ట్యాబ్లో ఎగ్జాంపుల్ డిజైన్లో పేజ్ సెటప్ ఉంది కదా, దీంట్లో స్లైడ్ ఓరియంటేషన్ పోర్ట్రేట్ ఫార్మాట్లో వస్తుంది. స్లైడ్ షో చేసి చూడండి, మీరు ఇట్లా నిలువుగా పేపర్ లాగా వస్తుంది అన్నమాట. ఇట్ డిపెండ్స్ మీరు ఎట్లా షో చేయాలి అనుకుంటున్నారు అనేది మీ మీద డిపెండ్ అవుతుంది. ఓరియంటేషన్ అనేది జనరల్గా ల్యాండ్స్కేప్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మీరు డిజైన్స్ ఎట్లా అప్లై చేస్తారంటే డిజైన్ ట్యాబ్ని యూస్ చేస్తారు. యానిమేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విశ్వం కంప్యూటర్స్ ఫ్లాట్గా వస్తుంది కదండి, నేను యానిమేట్ చేయాలనుకుంటే దీని ఒక్కదాన్ని ఇట్లా క్లిక్ చేస్తాను. నేను ఏ పార్ట్కి అయితే నేను యానిమేషన్ చేయాలనుకున్నానో ఆ పార్ట్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ స్లైడ్కి మొత్తానికి కూడా ట్రాన్సిషన్ మొత్తం ఇట్లా వస్తుంది. నేను ఓన్లీ ఈ పార్ట్కి యానిమేషన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లై ఇన్, వైప్ అని వస్తుంది కదా, వైప్ కానీ ఫ్లై ఇన్ కానీ నేను తీసుకుంటాను. లేదు ఇంకా ఫేడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫేడ్ ఆప్షన్ తీసుకుంటే ఇట్లా స్లోగా వస్తుంది. సో కస్టమ్ తీసుకొని మీరు ఇంకా వేరే ఆప్షన్స్ని కూడా చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంట్రెన్స్, అదే ఎంట్రెన్స్ అయ్యేటప్పుడు బౌన్స్ అవుతూ రావాలనుకోండి, నేను బౌన్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోర్ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఇక్కడ నేను నాకు కావాల్సిన ఎఫెక్ట్ని నేను చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బౌన్స్ అనే ఎఫెక్ట్ని చూస్ చేసుకున్నాను, సో దట్ మీకు అపియరెన్స్ ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఓకే, నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి. స్లైడ్ షో, ఇక స్లైడ్ షో చూసినట్టయితే చూడండి ఇలా ఎఫెక్ట్ వస్తుంది కదా, మీరు నెక్స్ట్ మౌస్ క్లిక్ ఇవ్వగానే ఇది బౌన్స్ అవుతూ వస్తుంది. అట్లా మీరు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్కి కూడా యానిమేషన్స్ని మీరు చేయొచ్చు. డిజైన్స్ ఇందులో చేస్తారు, యానిమేషన్స్ ఇందులో చేస్తారు, అండ్ స్లైడ్ షో
మీరు స్లైడ్ షో స్టార్ట్ చేయడం అంటే ప్రజెంటేషన్ స్టార్ట్ చేయడం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. యానిమేషన్స్లోనే మీరు సౌండ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే స్లైడ్ షోలో ఫ్రమ్ ద బిగినింగ్ అంటే ఫస్ట్ స్లైడ్ నుంచి వస్తుంది. ఫ్రమ్ ద కరెంట్ స్లైడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ థర్డ్ స్లైడ్లో ఉన్నాను అనుకోండి, ఫ్రమ్ ద కరెంట్ అంటే థర్డ్ స్లైడ్ నుంచి చూపిస్తుంది. అంటే ఏ స్లైడ్ నుంచి కావాలనుకుంటే ఆ సైడ్ నుంచి మీరు చూసుకోవచ్చు. కస్టమ్ స్లైడ్ వ్యూ అంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు అండి. ఫస్ట్ ఏ స్లైడ్ రావాలి, సెకండ్ ఏ స్లైడ్ రావాలి అనేది మీరు ఇక్కడ చేసుకోవచ్చు. మీరు హైడ్ కూడా చేయొచ్చు స్లైడ్ని. ఈ స్లైడ్ మీకు నచ్చలేదు ప్రజెంటేషన్లో, ఈ స్లైడ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హైడ్ చేస్తే హైడ్ కూడా అవుతుంది. అట్లా దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్ని స్లైడ్ షోలో కనిపిస్తాయి. ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వ్యూ. నేను ఇందాక ఇక్కడ వ్యూస్ గురించి చెప్పాను కదా, ఇది నార్మల్ వ్యూ అండి. మీకు ఎడిట్ చేసుకోవడానికి లేకపోతే ఇన్సర్ట్ చేయడానికి మనకి నార్మల్ వ్యూ. ఓకే, స్లైడ్ సార్టర్ ఏంటి అంటే మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను లాస్ట్లో పెట్టాలనుకుంటున్నాను, ఇది నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను థర్డ్లోకి. ఇట్లా మీరు చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని స్లైడ్ సార్టర్ వ్యూ అంటారు. నోట్స్ పేజ్ ఏంటి అంటే ప్రతి స్లైడ్కి కూడా మీరు ఏదైనా కంటెంట్ రాసుకోవచ్చు. అట్లాంటి దాన్ని నోట్స్ పేజ్ అంటారు. ఇట్ విల్ బీ నాట్ విజిబుల్ ఇన్ ద ప్రెజెంటేషన్లో ఇది విజిబుల్ కాదు, ఓన్లీ మనం ప్రిపేర్ చేసే వాళ్ళకి మాత్రమే నోట్స్. స్లైడ్ షో యాజ్ యూజువల్ మనం ఇందాక చెప్పుకున్నట్టే స్లైడ్ షో చేయడానికి మనం స్లైడ్ షో అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. అండ్ ఇక్కడ పక్కన చూడండి మాస్టర్ స్లైడ్ మాస్టర్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీరు ఎట్లా ప్రిపేర్ చేశారు, దాని స్టైల్ ఏంటి, ఏ స్టైల్ యూజ్ చేస్తారు, ఇవన్నీ కూడా మాస్టర్ స్లైడ్లో మీకు కనిపిస్తుంది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ వ్యూలో మీకు ఇంకోటి హ్యాండ్ అవుట్ మాస్టర్ ఉంది, అది క్లిక్ చేసినా మీకు ఇట్లా కనిపిస్తుందండి. స్లైడ్స్ ఏమేమి యూజ్ చేస్తారు అనేది కనిపిస్తుంది. లేదా వ్యూలో చూడండి నోట్స్ మాస్టర్, ఇట్లా నోట్స్ వైజ్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసినట్టుగా కావాలి అనుకుంటే అట్లా కూడా చూడొచ్చు. ఇట్లా వ్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. మనం యూజ్ చేసే నార్మల్ వ్యూ ఇది. ఓకే, ఈ నార్మల్ వ్యూ తర్వాత స్లైడ్ సార్టర్ని మీరు యూజ్ చేస్తారు స్లైడ్ని సార్ట్ అవుట్ చేయడానికి. నోట్స్ ఒకవేళ ప్రతి స్లైడ్కి మీరు నోట్స్ ఇవ్వాలనుకుంటే ఇవి యూజ్ చేస్తారు. స్లైడ్ మాస్టర్ ఏంటి అంటే అన్నిటికీ ఏ స్లైడ్ మీరు యూజ్ చేస్తున్నారు, ఏ స్లైడ్ ఏ స్టైల్లో చూస్తున్నారు, ఇట్లాంటివన్నీ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇట్లా మనకి స్లైడ్ వ్యూస్ అనేవి ఉంటాయి. ఇంకా డీటెయిల్గా మనం స్లైడ్ వ్యూస్లో మనం సపరేట్గా చెప్పుకున్నాం. స్లైడ్ షో గురించి కూడా సపరేట్గా చెప్పుకున్నాం వీడియోస్లో, అందులో చూద్దాం. కాంపోనెంట్స్ గురించి కూడా థియరిటికల్గా నేను వేరే వీడియోలో రికార్డ్ చేసి ఉంచుతాను, అది మీకు యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఐ హోప్ సో ఇందులో ఉన్న కాంపోనెంట్స్ కానీ వ్యూస్ కానీ మనకు ట్యాబ్స్ కానీ లేదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎందుకు యూజ్ చేస్తారనేది కానీ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ స్లైడ్స్ ఏవైతే మనం ప్రిపేర్ చేసామో, ప్రజెంటేషన్ ఏదైతే ప్రిపేర్ చేసామో దీన్ని ఎట్లా సేవ్ చేస్తాం, అవసరం అనుకుంటే మనం ఎట్లా ఓపెన్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఆఫీస్ బటన్ మీద మీరు క్లిక్ చేస్తారు, సేవ్ అనే బటన్ని యూజ్ చేస్తారు. ఇక్కడ సేవ్ చేసేటప్పుడు మీ ప్రెజెంటేషన్ నేమ్ ఇస్తారండి. నేను ఇక్కడ విశ్వం కంప్యూటర్స్ ఉంది, విశ్వం కంప్యూటర్స్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి, డెస్క్టాప్ మీద లేకపోతే సి డ్రైవ్లోనే ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు. అండ్ దెన్ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. దెన్ నేను ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తున్నాను. మనం సేవ్ చేస్తామా లేదా చూద్దాం. ఓకే, ఇక చూడండి విశ్వం కంప్యూటర్స్ కనిపిస్తుంది కదా ప్రజెంటేషన్. దీన్ని రైట్ క్లిక్ చేసి దీని ఎక్స్టెన్షన్ చూడండి. రైట్ క్లిక్ ఇచ్చాను నేను ప్రాపర్టీస్లో. ఎక్స్టెన్షన్ కనుక చూసినట్టయితే మీకు PPTX అని కనిపిస్తుంది. ఈ ఎక్స్టెన్షన్ ఏం చెప్తుంది అంటే ఇది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఫైల్ అని చెప్తుంది. ఓకే, ఇట్లా మనకు ప్రతి దానికి కూడా ఎక్స్టెన్షన్ ఉంటుందండి. ఐ హోప్ సో మీకు గుర్తుండొచ్చు. వర్డ్ని చూపించినప్పుడు DOCX అని చూపించింది, ఎక్సెల్ని చూపించినప్పుడు XLSX అని చూపించింది. అలాగే ప్రజెంటేషన్ని చూస్తే మనకు .PPTX అనేది ఉంటుంది. దీన్ని మీరు మళ్ళీ రీఓపెన్ చేయాలి అనుకుంటే యాజ్ యూజువల్ మీరు డబల్ ట్యాప్ యూజ్ చేసి చేయొచ్చు, లేదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మళ్ళీ ఓపెన్ చేసి అక్కడ ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేసి మీ ఫైల్ నేమ్ కొట్టినా కూడా వస్తుంది. నేను ఇక్కడ సింపుల్గా డబల్ ట్యాప్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. ఓకే, దీన్ని మీరు మళ్ళీ ఎడిట్ చేయొచ్చు, సేవ్ చేయొచ్చు. ఎడిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీరు మళ్ళీ సేవ్ చేయాల్సి ఉంటుంది. సేవ్ చేస్తేనే చేంజెస్ అనేవి సేవ్ అవుతాయి, లేకపోతే లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలండి దేనికి సంబంధించినంత వరకు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించినంత వరకు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్. ఒకవేళ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయించండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.